ధర్మేంద్ర ప్రధాని రాజీనామాపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఏం చెప్తారు ఒకసారి విప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తానికి ధర్మేంద్ర ప్రధాని అయితే రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఎట్లా చూస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందే ఈ రాజీనామా చేసుంటే ఇంత పెద్ద నష్టం జరిగేది కాదు. ప్రధానమంత్రి గారు ముందే దీని మీద స్పందించి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఎందుకో ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయింది. ప్రతిష్టకు పోవడం వల్ల వచ్చిన నష్టం వాళ్లకు, ప్రభుత్వానికి వస్తే నష్టం లేదు, కానీ విద్యార్థులు నష్టపోయినారు. విద్యార్థులు ఈరోజు దాదాపు 100 మంది ఐసీయూలో ఉన్నారు. ఇలా విద్యార్థులందరూ కూడా ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా తెరవకుండా అట్లా ఆ విధంగా దాడి చేసిన పరిస్థితి. అంతకంటే ముందు 12 మంది చనిపోయినారు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ప్రభుత్వం ఇలా వ్యవహరించాల్సి ఉండేది కాకుండా కదా. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో కొట్లాడే ఏవైతే శక్తులు ఉంటాయో వాళ్ళ కొట్లాడే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అది ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే మంచిది. ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారి స్పందన తర్వాత మొత్తం ప్రభుత్వంలోనే దేశంలోనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఇది నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇంకా నష్టం కాకుండా ఆ విధంగా వ్యవహరించింది. కాబట్టే ఈరోజు ఆ మాత్రమైన పరువు నిలబడింది. అదర్వైజ్ చాలా నష్టపోయే అవకాశం ఉండే. మీరేమో పరువు కోసం అంటారు, ఆయనేమో సంఘ విద్రోహ శక్తులు జరిగినాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజీనామా చేశామని. సంఘ విద్రోహ శక్తులు గనక ఉండి ఉంటే 30 రోజుల నుంచి ఏం చేసినావు? సంఘ విద్రోహ శక్తులు కనుక గతంలో ఉండి ఉంటే ఏం చేసినారు? అప్పుడు సంఘ విద్రోహ శక్తులు మీరే పెంచి పోషించి మీటింగ్లకు పంపిస్తుండ్రా? అంటే కావాలని పంపిస్తున్నారు. మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? మీకు 25,000 మంది 50,000 మంది అలా వస్తారని కనీసం తెలియదు అంటే ఏంది? అట్లా రావాలి, కొట్లాడాలి, విపక్షాలను ఇలా నష్టం చేయాలని ఒక ప్రాంతంలో ఉన్నారా? ఎట్లా? దేనికోసం సంఘ విద్రోహ శక్తులను ఢిల్లీకి రానియనిస్తున్నది? పోలీసులు రానిస్తుండ్రా? బీజేపీ రానిస్తుందా? ఎన్డీఏ ప్రభుత్వం రానిస్తుందా? దానికి సమాధానం మీరే కదా చెప్పాల్సింది. అంత ఈజీగా వస్తారా సంఘ విద్రోహ శక్తులు ఢిల్లీకి వచ్చి తిరుగుతారా? బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి, శ్రీలంక మాదిరి చేయాలన్న విచ్ఛిన్న కుట్ర ఉంది. ఆ కుట్రలో ఖలిస్తానీ కానీ అటువంటి తీవ్రవాదులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం అట్లానే కదా గింతకాడికి తెచ్చుకొని మీ పరువు తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియకుండా ఆ స్థితికి పోయింది. ఇప్పటికైనా కనీసము ప్రజాస్వామ్యయుతంగా స్పందించడం నేర్చుకోండి. అంతకు మిక్కిలి మీరు ఏం చేసినా కూడా ఏ శక్తులు వ్యక్తులను చెప్పినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా మోదీ తల దించుకోవాల్సిన స్థితి మీ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్తోనే వచ్చింది. నంది వలికింది అనుకోవచ్చు, వాళ్ళ పతనానికి ఇది ఒక నాంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సీజేపీ విజయమా, కాంగ్రెస్ విజయమా? సీజేపీ చాలా పోరాటం. బీజేపీకి నైతిక మద్దతు విద్యార్థులు ఇచ్చిండ్రు. సీజేపీ విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని చూసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మద్దతు వల్ల వచ్చిన విజయంగా మనం భావిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందే ఈ రాజీనామా చేసుంటే ఇంత పెద్ద నష్టం జరిగేది కాదు. ప్రధానమంత్రి గారు ముందే దీని మీద స్పందించి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. ఎందుకో ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయింది. ప్రతిష్టకు పోవడం వల్ల వచ్చిన నష్టం వాళ్లకు, ప్రభుత్వానికి వస్తే నష్టం లేదు, కానీ విద్యార్థులు నష్టపోయినారు. విద్యార్థులు ఈరోజు దాదాపు 100 మంది ఐసీయూలో ఉన్నారు. ఇలా విద్యార్థులందరూ కూడా ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా తెరవకుండా అట్లా ఆ విధంగా దాడి చేసిన పరిస్థితి. అంతకంటే ముందు 12 మంది చనిపోయినారు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ప్రభుత్వం ఇలా వ్యవహరించాల్సి ఉండేది కాకుండా కదా. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో కొట్లాడే ఏవైతే శక్తులు ఉంటాయో వాళ్ళ కొట్లాడే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అది ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే మంచిది. ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారి స్పందన తర్వాత మొత్తం ప్రభుత్వంలోనే దేశంలోనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఇది నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇంకా నష్టం కాకుండా ఆ విధంగా వ్యవహరించింది. కాబట్టే ఈరోజు ఆ మాత్రమైన పరువు నిలబడింది. అదర్వైజ్ చాలా నష్టపోయే అవకాశం ఉండే. మీరేమో పరువు కోసం అంటారు, ఆయనేమో సంఘ విద్రోహ శక్తులు జరిగినాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజీనామా చేశామని. సంఘ విద్రోహ శక్తులు గనక ఉండి ఉంటే 30 రోజుల నుంచి ఏం చేసినావు? సంఘ విద్రోహ శక్తులు కనుక గతంలో ఉండి ఉంటే ఏం చేసినారు? అప్పుడు సంఘ విద్రోహ శక్తులు మీరే పెంచి పోషించి మీటింగ్లకు పంపిస్తుండ్రా? అంటే కావాలని పంపిస్తున్నారు. మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? మీకు 25,000 మంది 50,000 మంది అలా వస్తారని కనీసం తెలియదు అంటే ఏంది? అట్లా రావాలి, కొట్లాడాలి, విపక్షాలను ఇలా నష్టం చేయాలని ఒక ప్రాంతంలో ఉన్నారా? ఎట్లా? దేనికోసం సంఘ విద్రోహ శక్తులను ఢిల్లీకి రానియనిస్తున్నది?
పోలీసులు రాణిస్తుండ్రా, బీజేపీ రాణిస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం రాణిస్తుందా? దానికి సమాధానం మీరే కదా చెప్పాల్సింది. అంత ఈజీగా వస్తారా సంఘ విద్రోహ శక్తులు ఢిల్లీకి వచ్చి తిరుగుతారా? బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి, శ్రీలంక మాదిరి చేయాలన్న విచ్ఛిన్న కుట్ర ఉంది. ఆ కుట్రలో ఖలిస్తానీ కానీ అటువంటి తీవ్రవాదులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష అట్లానే కదా గింతకాడికి తెచ్చుకొని మీ పరువు తలకాయ ఏడబెట్టుకోవాలో తెలియకుండా ఆ స్థితికి పోయింది. ఇప్పటికైనా కనీసము ప్రజాస్వామ్యయుతంగా స్పందించడం నేర్చుకోండి. అంతకు మిక్కిలి మీరు ఏం చేసినా కూడా ఏ శక్తులు వ్యక్తులను చెప్పినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా మోదీ తల దించుకోవాల్సిన స్థితి మీ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్తోనే వచ్చింది. నంది వలికింది అనుకోవచ్చు, వాళ్ళ పతనానికి ఇది ఒక నాంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సీజేపీ విజయమా, కాంగ్రెస్ విజయమా? సీజేపీ చాలా పోరాటం. బీజేపీకి నైతిక మద్దతు విద్యార్థులు ఇచ్చిండ్రు. సీజేపీ విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని చూసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మద్దతు వల్ల వచ్చిన విజయంగా మనం భావిస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారి స్పందన తర్వాత మొత్తం ప్రభుత్వంలోనే దేశంలోనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఇది నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇంకా నష్టం కాకుండా ఆ విధంగా వ్యవహరించింది కాబట్టే ఈరోజు ఆ మాత్రమైన పరువు నిలబడింది. అదర్వైజ్ చాలా నష్టపోయే అవకాశం ఉండే. మీరేమో పరువు కోసం అంటారు, ఆయనేమో సంఘ విద్రోహ శక్తులు జరిగినాయి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజీనామా చేశామని. సంఘ విద్రోహ శక్తులు గనక ఉంటే 30 రోజుల నుంచి ఏం చేసినావు? సంఘ విద్రోహ శక్తులు కనుక గతంలో ఉంటే ఏం చేసినారు? అప్పుడు సంఘ విద్రోహ శక్తులు మీరే పెంచి పోషించి మీటింగ్లకు పంపిస్తుండ్రా? అంటే కావాలని పంపిస్తున్నారు. మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? మీకు 25,000 మంది 50,000 మంది అలా వస్తారని కనీసం తెలియదు అంటే ఏంది? అట్లా రావాలి, కొట్లాడాలి, విపక్షాలను ఇలా నష్టం చేయాలని ఒక ప్లాన్తో ఉన్నారా? ఎట్లా? దేనికోసం సంఘ విద్రోహ శక్తులను ఢిల్లీకి రానియనిస్తున్నది? పోలీసులు రాణిస్తుండ్రా, బీజేపీ రాణిస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం రాణిస్తుందా? దానికి సమాధానం మీరే కదా చెప్పాల్సింది. అంత ఈజీగా వస్తారా సంఘ విద్రోహ శక్తులు ఢిల్లీకి వచ్చి తిరుగుతారా? బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి, శ్రీలంక మాదిరి చేయాలన్న విచ్ఛిన్న కుట్ర ఉంది. ఆ కుట్రలో ఖలిస్తానీ కానీ అటువంటి తీవ్రవాదులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష అట్లానే కదా గింతకాడికి తెచ్చుకొని మీ పరువు తలకాయ ఏడబెట్టుకోవాలో తెలియకుండా ఆ స్థితికి పోయింది. ఇప్పటికైనా కనీసము ప్రజాస్వామ్యయుతంగా స్పందించడం నేర్చుకోండి. అంతకు మిక్కిలి మీరు ఏం చేసినా కూడా ఏ శక్తులు వ్యక్తులను చెప్పినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా మోదీ తల దించుకోవాల్సిన స్థితి మీ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్తోనే వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ వలన కూడా ఒకవైపు ఇది విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నైతిక విజయం అని చెప్పి అద్దంకి దాకారు అంటారు. అసలు సంఘ విద్రోహ శక్తులు వస్తే అసలు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళే ఉసిగొల్పారా, వాళ్ళే వెళ్ళారా అని చెప్పి ప్రభుత్వ విపు అద్దంకి దయాకర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క ఇది నైతిక విజయం అంటూ కూడా ఇదంతా కూడా బీజేపీ పతనానికి ఇది ఒక నాంది అంటూ కూడా ప్రభుత్వ విపు అద్దంకి అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.